ప్రపంచంలో మనకు తెలియని అప్పటి రాజుల కాలం నాటి నిధులు ఇప్పటికీ చాలా ప్రదేశాలలో దాగి ఉన్నాయి. ఇప్పుడు మనం ఖచ్చితంగా నిధులు ఉన్నాయని తెలిపే కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం. నాదిర్ షా అనే పర్షియన్ రాజు మన భారతదేశానికి 1739 సంవత్సరంలో 50,000 మంది సైన్యంతో వచ్చి సుమారు అనేక మందిని హతమార్చి టన్నుల కొద్ది బంగారాన్ని వజ్రాలను దోచుకున్నాడు. వీటన్నిటినీ తాను ఏర్పాటు చేసుకున్న అతిపెద్ద భారీ వాహనాలతో తన దేశానికి తరలిస్తుండగా దారి మధ్యలో అహ్మద్ షా అనే రాజు నాదిర్ షాని చంపి అక్కడి నిధి మొత్తాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఈ నిధి మొత్తాన్ని హిందూ కుష్ పర్వతాల మధ్యలో దాచి ఉంచాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు అనారోగ్య కారణంగా చనిపోయాడు. అప్పటి నుంచి ఆ నిధి పర్వతాల మధ్యలోనే అక్కడే ఉండిపోయింది. ఇప్పటికీ ఈ నిధి ఎవరికి దొరకలేదు. కేరళలోని తిరువనంతపురంలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని భూగర్భంలో 6 గదులున్నాయి. వీటిలో 2 గదులను కొన్ని వందల సంవత్సరాల నుంచి తెరవలేదు. 2011వ సంవత్సరంలో ఒక గదిని తెరిచారు. అందులో ఉన్న నిధిని చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ గదిలో సుమారు 1,40,000 కోట్ల విలువ చేసే నిధి దొరికింది. రెండవ గది మాత్రం ఇప్పటి వరకు తెరవలేదు. ఈ గదిలో కొన్ని కోట్ల విలువ చేసే రెట్టింపు నిధులున్నాయని భావిస్తున్నారు. చార్మినార్ నుంచి గోల్కొండ వరకు సొరంగ మార్గం ఉంది. ఈ సొరంగం మార్గాన్ని కుతుబ్ షా కట్టించి ఉంటారని భావిస్తున్నారు. శత్రువుల నుండి అత్యవసర సమయంలో బయటపడడానికి సొరంగ మార్గం ఉపయోగపడుతుంది. ఈ సొరంగంలో ఉన్న అనేక గదుల్లో నిధులున్నాయని చాలా మంది భావిస్తున్నారు. బ్రిటిష్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఈ నౌకలో భారీ నిధిని మద్రాస్ నుండి ఇంగ్లాండ్ వరకు తీసుకెళ్లేటప్పుడు మార్గం మధ్యలో సౌత్ ఆఫ్రికా వద్ద కనిపించకుండా పోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ నౌక యొక్క కొన్ని శిథిలాలను కనుగొన్నారు. కానీ దీనిలో కొద్ది బంగారం మాత్రమే దొరికింది. మిగతా బంగారం ఇప్పటి వరకు దొరకలేదు. మీర్ ఉస్మాన్ అలీ చివరగా హైదరాబాద్ ను పరిపాలించిన నిజాం చక్రవర్తి. ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా టైమ్ మ్యాగజైన్ పుస్తకంలో 1930లో ప్రచురించబడింది. ఇతను సంపాదించిన సంపద మొత్తాన్ని తాను నిర్మించుకున్న అతి సుందరమైన కోటి ప్యాలెస్ లో అంతర్గర్భంలో ఉన్న రహస్యపు గదులలో భద్రపరుచుకున్నాడు. ఈ కోటి ప్యాలెస్ హైదరాబాద్ లో ఉంది. ఇతనికి బంగారు ఆభరణాలంటే చాలా ఇష్టం ఉండడంతో వాటన్నిటిని సేకరించి ఈ ప్యాలెస్ లోనే భద్రపరిచేవాడు. ఇతను భద్రపరిచిన వాటిల్లో ముఖ్యంగా వజ్రాలు, బంగారు నాణాలు, బంగారు కడ్డీలు వంటివి చాలా ఉన్నాయి. మీర్ ఉస్మాన్ అలీ మరణించిన తర్వాత ఈ సంపద ఏమైందో ఇప్పటికీ తెలియదు. ఇతను కోటి ప్యాలెస్ లో ఎక్కువగా కాలం గడిపిన కారణంగా ఈ నిధి మొత్తం అక్కడే ఉంటుందని భావిస్తున్నారు.